కొమ్మినేని శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, మరి తెలంగాణలో సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటనలో భాగంగా ఆయన స్పీచ్ ని గనక గమనించినట్లయితే ఆయన కొన్ని సెంటిమెంట్ మాటలు మాట్లాడారు. ఒకటి, ఆ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ సీఎం కిరణ్ గారు ఒకవేళ ఈ రాష్ట్ర విభజన గాని జరిగితే తెలంగాణ కంప్లీట్ గా చీకట్లో ఉండిపోతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు వాళ్లే చీకట్లో ఉన్నారు అని అన్నారు. ఒకటి. ఇక రెండోది, విడిపోతే అసలు పరిపాలన అనేది వీళ్లకు చేత కానే కాదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్లే వచ్చి ధాన్యం కొనుక్కుంటున్నారు, ఎందుకంటే మనమే ఇక్కడ నుంచి డబ్బులు ఎక్కువ ఫాస్ట్ గా ఇస్తా ఉంటాము అని. ఈ మాటలన్నిటినీ కూడా మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు గమనిస్తే సత్తుపల్లిలో ఆయన మాట్లాడినట్టున్నారు. సత్తుపల్లిలో మాట్లాడడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, అక్కడ కేంద్ర తెలుగుదేశానికి కాస్త బలం ఉంది. తెలుగుదేశంలో గెలిచిన ఇద్దరిని ఆయన మళ్ళీ టిఆర్ఎస్ లోకి లాగేశారు. అది వేరే విషయం. అంటే అక్కడ ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడినట్లు అనిపిస్తే తెలుగుదేశం ఓటర్లు కూడా పడతాయనే ఒక రాజకీయ లక్ష్యంతో ఆయన చేశారు. కానీ ఆయన అనవసరంగా అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేది. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నది ఏమిటంటే కరెంటు సమస్యలు వస్తాయన్నమాట. ఆయన అన్నమాట వాస్తవం. అలాగే వచ్చాయి కూడా. రాలేదని ఈయన ఎట్లా చెప్తారు? రాకపోతేనే ఆంధ్ర నుంచి కరెంట్ కొనుగోలు చేసి 7,000 కోట్లు ఎందుకు బకాయి పెట్టారు? మరి ఆ సంగతి ఆయన చెప్పొచ్చు కదా. మరి ఆ తర్వాత రోజుల్లో వేరే రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడి నుంచి కొనుగోలు చేసి ఆయన సప్లై చేస్తున్నారు తప్పితే అక్కడ మొత్తం ఉత్పత్తి అయిపోయిందని కదా. సో ఓకే, కరెంటు ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఇక్కడ కరెంట్ లేదని చెప్పడం అబద్ధం. నేను ఇక్కడ వారం రోజులకి ఇక్కడే ఉన్నాను, విజయవాడలో ఉన్నాను. ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా, ఒక్క క్షణం కూడా, ఒక్క నిమిషం కూడా కరెంట్ పోలేదు ఇక్కడ. మరి కానీ హైదరాబాద్ లో నేను ఉన్నప్పుడు, నేను వారానికో 10 రోజులకో హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఉంటా కదా. నేను జూబ్లీ హిల్స్ ప్రాంతంలో, ప్రాంతంలో ఎన్నిసార్లు కరెంటు పోతుందో, కారణాలు ఏమైనా కావచ్చు. అది మెయింటెనెన్స్ లేకపోతే ఇంకో సమస్య అని కావచ్చు. కన్ను రెప్పపాటు కూడా పోకుండా చూస్తానని చెప్పారు కదా. మరి ఎన్నిసార్లు పోతుందో నేను నా అనుభవంలో చెప్తున్నా. అట్లా అని చెప్పి అక్కడ కరెంట్ రావట్లేదని నేను అంటలా. కానీ ఇక్కడ కరెంట్ లేదని ఆయన అబద్ధం చెప్పడం ద్వారా అక్కడ ప్రజలను అట్రాక్ట్ చేయాలనుకోవటం మాత్రం పొరపాటు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ రాష్ట్రానికి ఉండే ప్రత్యేకతలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. ఇక సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు అనేదో పోల్చారు. అది కూడా అనుచితమైన పోలిక. ఏ రాష్ట్రానికి అవసరమైన రీతిలో ఆ రాష్ట్రంలో రోడ్లు ఉంటాయి, అవసరమైనప్పుడు డెవలప్ చేసుకుంటారు. అది పద్ధతి. నేను ఈ మధ్య భద్రాచలం వెళ్ళాను. ఖమ్మం నుంచి సూర్యాపేట, సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి భద్రాచలం వయా ఇల్లెందు వెళ్ళాను. వారు బహుశా కేసీఆర్ గారు ఆ రూట్ లో ఎప్పుడు వెళ్ళలేదేమో. అది మొత్తం సింగిల్ రోడ్డే. ఆ సింగిల్ రోడ్ లో కూడా అనేక గోతులు కూడా ఉంటాయి. అసలు గోతులు ఉండవని, గోతులు ఉంటారని నేను పూర్తిగా తప్పు పట్టట్లా. కానీ ఆయన చెప్పిన తీరు ఎట్లా ఉందంటే, అది మొత్తం తెలంగాణ మొత్తం బ్రహ్మాండమైన రోడ్లతోటి విలసిల్లుతోందని ఆయన అనుకుంటున్నారేమో, ఆయన భ్రమపడుతున్నారేమో. అట్లా ఏం లేదు. ఎక్కడైనా సరే రోడ్లు వేస్తుంటారు, కొన్ని పాడవుతుంటాయి, కొన్ని మళ్ళీ రిపేర్ చేస్తుంటారు, మళ్ళీ కొత్త రోడ్లు వేస్తుంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఆయన అన్నట్టుగా డబుల్ రోడ్డు అయితే మరి ఖమ్మం నుంచి మరి ఇల్లెందు నుంచి పాల్వంచ వరకు ఎందుకు డబుల్ రోడ్ లేదు? పాల్వంచ దాటిన తర్వాత మళ్ళీ ఎందుకు డబుల్ రోడ్ లేదు? మరి ఆయన చెప్పింది నిజమా అబద్ధమా? ఎలక్షన్ల కోసం ఒక వ్యక్తి 9.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అనవసరమైన అసత్యాలు చెప్తే దానివల్ల ఆయనకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలియదు, కానీ అనవసరమైన విమర్శలకి అయితే గురవుతారు. మరి ఆ మాటకు వస్తే, ఆంధ్రలో 1వ తారీఖు వచ్చేసరికి వృద్ధులకి ఇళ్లకి తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు. తెలంగాణలో ఇస్తున్నారా? వృద్ధుల్ని గౌరవిస్తున్న సమాజంగా ఆంధ్రప్రదేశ్ పేరుంది. అక్కడ ఎవరన్నా పట్టించుకుంటున్నారా వృద్ధుల్ని? వాళ్ళకి ఎప్పుడు వస్తున్నాయి పెన్షన్లు? అంతేకాదు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇక్కడ ప్రజలకి నిత్యం ఏ అవసరం ఉన్నా సరే టకటకా తీర్చేస్తున్నారు. ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదన్నా. మరి అక్కడ తెలంగాణలో ఆ సదుపాయం ఉందా? బడులు, స్కూళ్ళు బాగు చేసిన తీరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ మాటకు వస్తే తెలంగాణ అధికారులు కూడా వచ్చి ఇక్కడ స్కూల్ చూసి దీనికి అనుగుణంగా అక్కడ కూడా డెవలప్ చేద్దామని
వాళ్ళు ప్రయత్నం ఉమ్, చేస్తున్నారు. సో ఇలా పోల్చుకుంటూ పోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకతలు ఉంటాయి. ఉమ్, ఉమ్, ప్రత్యేకించి ఇక్కడ ఏపీలో ఆయనకి వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏమీ లేదు కాబట్టి, ప్రత్యేకించి ఇక్కడ పార్టీలతో ఏం తగాదా లేదు కాబట్టి ఈ ప్రభుత్వం తోటి తగాదా పెట్టుకోవాల్సిన అవసరం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన డైరెక్ట్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ నో ముఖ్యమంత్రి జగన్ గారినో ఎక్కడ ఒక మాట అనలేదు. ఉమ్, అన్నప్పుడు ఉమ్, కూడా ఈ తెలుగుదేశం మీడియా ప్రత్యేకించి ఫస్ట్ పేజ్ లో ఇక్కడ పరిచింది. అదేదో జగన్ గారిని ఉద్దేశించి అన్నారనే భ్రమ కల్పించడం కోసం. ఉమ్, అలాంటి అవకాశం కూడా కేసీఆర్ గారు ఇవ్వకుండా ఉంటే మంచిదని నా సూచన. ఒకవేళ ఉమ్, ఇద్దరి మధ్య ఏదైనా ఘర్షణ చంద్రబాబు అప్పుడు చాలా ఘర్షణ వాతావరణం ఉండేది. ఇద్దరు ఉమ్, నువ్వంటే నువ్వు, చివరికి నాగార్జున సార్ ప్రాజెక్ట్ దగ్గర 2 రాష్ట్రాల పోలీసులు కొట్టుకుని ఘర్షణ పడేంత పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు డి అంటే డి ఉమ్, అనుకుంటున్నారు. మరి ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంది, 5 ఏళ్లలో ఎక్కడ గొడవలు జరగట్లేదు, ఆంధ్ర తెలంగాణ మధ్య పూర్తి సఖ్యత వాతావరణం ఉంది. అయినప్పటికి కూడా కేసీఆర్ గారు అనవసరంగా ఇలాంటివి కెలికి మళ్ళీ తన వైపు ఉన్న లోపాలని బయట పెట్టుకునేలాగా, మాలాంటి వాళ్ళతో వ్యాఖ్యలు చేయించుకునేలాగా మాట్లాడటం సమంజసం కాదు, సహేతుకం కాదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు మనం చేసిన డెవలప్మెంట్ ని నేనేమి మాట్లాడక్కర్లేదు, మీకే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది అని అన్నారు. సరే, ఆయన తెలంగాణను ఉద్దేశించి మాట్లాడడం వరకు ఓకే అంటున్నారు మీరు. అండ్ ఆంధ్ర మూలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అది, ఆంధ్ర ప్రజలు కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతం. సో ఈ కామెంట్స్ అన్ని కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తాయంటారా? ఎందుకు ఎఫెక్ట్ చేస్తాయి? ఈయన భ్రమ గాని, చంద్రబాబు నాయుడు ఉమ్, గారు ఒక పక్క పరోక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉంటే ఈయనకి ఎందుకు ఉపయోగపడతారు? వాళ్ళ ఓట్లు ఎంతో కొంత అట్రాక్ట్ చేయడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళని సంతోష పెట్టడం కోసం కేసీఆర్ గారు ఈ మాట్లాడినారే తప్ప, వాస్తవానికి ఆయనకి తెలుసు ఆ ఓట్లలో మెజారిటీ కాంగ్రెస్ కి వెళ్తే మనం దానికి ఆల్టర్నేటివ్ గా మన ఓట్లు మనం పెంచుకోవాలి వేరే వర్గాల్లో, వేరే పార్టీల నుంచి ఇతరత్రా అని ఆయనకి తెలుసు ఆ విషయం. అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేస్తారు అన్నమాట రాజకీయాల్లో కదా. ఆయన ఆయన అలవాటు ఏంటంటే ఒక్కడే ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా కూడా మొత్తం అంతా కూడా మారిపోతుందని చెప్పడంలో దిట్ట. మాకు బాగా గుర్తు, ఒకసారి కార్వాన్ ఉప ఎన్నిక జరుగుతా ఉంది, బై ఎలక్షన్ అనమాట, హైదరాబాద్ లో జరుగుతా ఉంటే మా ఊటి వాళ్ళందరూ, అప్పుడు ఆయన ఒక్కడే ఉండేవాడు కదా అసెంబ్లీలో, మా ఊటి వాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్తా ఉండేవాళ్ళం, చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఆ సందర్భంలో కార్వాన్ ఉప ఎన్నిక ఏమవుద్ది అని ఊరికే మామూలుగా అడిగితే మేము గెలుస్తున్నాం అన్నారు. టీఆర్ఎస్ గెలుస్తాను. ఆయన ఒకటే గెలిచాడు సిద్దిపేట బై ఎలక్షన్ లో. ఓకే, గెలుస్తుంటే నేను నవ్వి అట్లా కుదురుతుంది సార్ అన్న. లేదు శ్రీనివాసరావు గెలుస్తామని చూడండి అనేవాడు. మరి మాకు చెప్పమా అని ఇట్లా కబుర్లు అంటే, ఆ తర్వాత ఆయన నవ్వుతా అన్నాడు, నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే పార్టీలో చేరే వాళ్ళకి జనానికి ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది నేను అట్లా గట్టి మాట్లాడకపోతే అని. సో అందువల్ల స్ట్రాటజీస్ అట్లా ఉంటాయి. కాబట్టి ఇది కూడా సత్తుపల్లిలో కూడా ఆయన ఆ చుట్టుపక్కల, మరి మీరు ఈ 10 రోజుల్లో నుంచి ఆయన ప్రచారం చేస్తున్నారు కదా, ఎక్కడైనా ఆంధ్ర వ్యతిరేకంగా కానీ, ఇప్పుడు కూడా జగన్ గారికి వ్యతిరేకంగా ఎక్కడ కామెంట్ చేసినట్టు కనపడలేదు. గతాన్ని రిఫర్ చేస్తూ ఏదో 1-2 మాటలు మాట్లాడారు తప్పితే, ఇప్పుడు రోడ్లు వేయకపోతే, ఒకవేళ రోడ్లు సింగిల్ రోడ్లే ఉన్నాయి అనుకుందాం, ఈ 5 ఏళ్లలోనే సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు అయిపోదు కదా. అంతకుముందు చంద్రబాబు గారి టైం నుంచి సింగిల్ రోడ్డు ఉన్నట్లే కదా, అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా సింగిల్ రోడ్లు ఉన్నట్లే కదా. సో సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు అన్నది జగన్ గారికి సంబంధించింది, జనరల్ గా మాట్లాడాడు. అది కూడా అనవసరం, ఎందుకంటే తెలంగాణ అంతా డబుల్ రోడ్లు అయిపోతే అప్పుడు అనుకోవచ్చు. నేనే చూసి వచ్చాను మొన్న, ఇల్లెందు రోడ్డు సింగిల్ రోడ్డు, గతుకుల రోడ్డు చాలా చోట్ల. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి అనవసరంగా, ఇల్లెందంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా కదా ఈ కోల్ మైన్స్ సంబంధించి. సో అందువల్ల పైగా ట్రైబ్స్ ఏరియా. ఒకసారి ఆయన వచ్చి పాడేరు ఆ రోడ్లు చూడమని ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో చూడటానికి. అట్లాగే నేను చెప్పినట్టు ఈ స్కీమ్స్ అన్ని ఇక్కడ అమలవుతున్న స్కీమ్స్ చూడమనండి. అప్పుడు మన తెలంగాణలో ఆ స్కీమ్స్ ఎందుకు లేవని బాధపడితే, అప్పుడు ఇక్కడ వెళ్ళలేదని అంటే, ఇప్పుడు కరోనా అప్పుడు మీకు తెలుసు కదా, ఎన్ని వేల మంది ఇక్కడికి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతామని వస్తుంటే ఇక్కడ ఆపాల్సి వచ్చింది. ఎందుకు ఆపాల్సి వచ్చింది? తెలంగాణలో కంటే ఇక్కడ బ్రహ్మాండంగా చూస్తున్నారు, బాగా జరుగుతా ఉంది, క్యాంపులు పెట్టారు, అన్ని వస్తువులు సమకూర్చారనే కదా. అంత మాత్రం చేత కేసీఆర్ గారు ఏం చేయలేదని అంటే ఆయన ఒప్పుకుంటాడా? అట్లా ఆయన పోల్చడం వల్ల ఆయనకి ఏం పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. అనవసరంగా ఈ తెలుగుదేశం ఓట్లు, చంద్రబాబు మద్దతుదారులు ఎవరన్నా ఓట్లు కాంగ్రెస్ కి పడకుండా ఉండటం కోసం ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఏమవుతుందంటే,
ఈ ఓట్లు కూడా కొంతమందికి ఇదే నేను ఇటు మాట్లాడుతున్నాడని అసంతృప్తి చెంది జగన్ అభిమానులు కూడా వ్యతిరేకం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటిని ఆయన తెలియదని కాదు, బట్ అయినా ఒక ట్రయల్ వేసి చూస్తుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. నమస్కారం.